ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, తల్లి బిడ్డ, నువ్వు దిగులు పడకు, నీకు అంతా మంచే జరుగుతుంది, నీకు తోడుగా నేనున్నాను, నీ ప్రతి విషయంలో కూడా విజయము అనేది నీకే వరిస్తుంది. నువ్వు ఎన్నో కష్టాలు నష్టాలు భరించి ఉన్నావు, కానీ న్యాయము అనేది నీ వైపే ఉంది బిడ్డ. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంది. నీకొక చిన్న కథ రూపంలో నీకొక శక్తిని నేను ధారపోస్తున్నాను, నీ వెంటే నేను ఉంటాను అని బాబావారు ఒక చిన్న కథ రూపంలో మనకి సందేశాన్ని అందిస్తున్నారండి. ఆ సందేశాన్ని బాబావారి మాటల్లోనే మనము విందామండి. ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందండి. ఆ భార్యాభర్త ఇద్దరికీ కూడా ఇద్దరు మగపిల్లలు కలుగుతారు. ఆ ఇద్దరు మగపిల్లలు కూడా మంచిగా పెరిగి పెద్దవుతూ ఉంటారు. అయితే ఒక పెద్దబ్బాయి ఏమో ఎప్పుడూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే తత్వం కలది. ఏదైనా సరే సీరియస్గానే సమాధానం చెప్తూ ఉంటాడు, మంచిగా చదువుతూ ఉంటాడు, ప్రతి దాంట్లో కూడా అతనికి విజయము అనేది వరిస్తూ ఉంటుంది. కానీ అతను చెప్పేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల అందరూ ఆయనకి కొద్దిగా ఎగైనిస్ట్గా వెనక తిట్టుకుంటూ ఉంటారు ఆ అబ్బాయిని. అదే రెండో అబ్బాయి అయితే అల్లరి చిల్లరిగా ఉంటాడు, ఏది కూడా పట్టించుకోడు, తనకి ఎట్లా కావాలంటే అట్లా ఉంటూ ఉంటాడు. డబ్బులు కూడా తెలిసి తెలియక తను ఖర్చులు పెడుతూనే ఉంటాడు. అలాగా చిందరవందరగా తన జీవితాన్ని గడిపేస్తూ చదవకుండా ఉంటూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరూ కూడా అలాగా కలిసి చదువుతూ పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. కొద్దిగా పెద్ద ఈడు వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ఆ చిన్న అబ్బాయి చేసే చిలిపి పనులకి చేష్టలకి అందరూ మురిసిపోతూ అతన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. తమ్ముడు ఇది తప్పని చెప్పినా వాడు వినడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ తమ్ముడినే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద అబ్బాయి బాధపడుతూ ఉంటాడు. ఏంటి అమ్మ, ఏంటి నాన్న, నేను ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, అన్నీ కరెక్ట్గా ఉంటాను, కానీ నా మాటలు మీరు కొట్టిపరేస్తారేమిటి, నా మాట మీరు వినదేంటి, తమ్ముడినే ఎప్పుడూ మీరు పట్టించుకుంటూ ఉంటారు, ఎక్కువ ముద్దు చేస్తూ ఉంటారు అని అంటే, వాడు చిన్నవాడు కదరా, ఇద్దరు కూడా నాకు ఇష్టమే, వాడు చిన్నపిల్లవాడు కదా అని చెప్పి వాడిని నేను బుజ్జగిస్తూ ఉంటాను అని వాళ్ళిద్దరూ కూడా చెప్తారనమాట. వాడు అలాగే అల్లరి చిల్లరిగా పెద్దవాడవుతూ ఉంటాడు. కాలేజీ వయసుకు వచ్చిన తర్వాత కాలేజీలో కూడా కాలేజీకి వెళ్లకుండా బయట తిరగటము, వేరే చెడు అలవాట్లు అన్నీ కూడా నేర్చుకుంటున్నాడని చెప్పి వాటిని తమ్ముడిని అతను మందలిస్తూనే ఉంటాడు. ఇంటికి వచ్చి చెప్పినా కూడా వాళ్ళు పేరెంట్స్ అంత పెద్దగా వాళ్ళని అంటే దాన్ని సీరియస్గా తీసుకోరనమాట. కొన్ని రోజుల తర్వాత అతను డ్రగ్స్కి అలవాటు పడిపోతాడు. ఒకసారి డ్రగ్స్ కేసులో కూడా ఈ అబ్బాయి ఇరుక్కునే పరిస్థితి అనేది వచ్చేస్తుంది. అప్పుడు పోలీసులు ఇంటి వరకు రావడంతో వాళ్ళందరికీ కూడా భయము, ఆందోళన అనేది కలుగుతుంది. అయితే ఈ పెద్ద అబ్బాయి అతనికి అన్నీ తెలుసు కాబట్టి అతను ఒకరోజు ఆ కేసులో ఇరుక్కుపోయే స్థితిలోకి వచ్చినప్పుడు అతన్ని చాలా సునాయాసంగా తెలివితో పక్కకి తప్పిస్తాడండి. అప్పుడు అతనికి తెలిసి వస్తుంది, ఆ తమ్ముడికి నేను ఎంత తప్పు చేశాను ఏమిటి అనేది. ఆ పేరెంట్స్కి కూడా తెలుస్తుంది, వీడు తప్పు చేస్తున్నాడు అనుకున్నాము కానీ ఇంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకోలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అప్పుడే తను ఆ పెద్దబ్బాయి ఈ సంఘటన జరిగే ముందు తను చాలా లోపల కుమిలిపోతూ ఉంటాడు. నా మాట ఎవరూ వినటం లేదు, తమ్ముడేమో ఇలా ఉన్నాడు, పట్టించుకోవటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే తనకి బాబా రూపంలో ఉన్న ఒక వ్యక్తి అలా వచ్చి తనని నెత్తి మీద నిమురుతూ తనని హగ్ చేసుకొని, ఏమీ కాదు, నీకు నేనున్నాను, నా మీద భారం వేయి అని చెప్పి అనిపించినట్టు అనిపిస్తుంది. లేచి అలా చూసేసరికల్లా అదంతా ఒక కళ. అంటే కళలో బాబావారు కనిపించి, బిడ్డ నువ్వు దిగులు చెందకు, న్యాయము అనేది నీ వైపే ఉంది, కాబట్టి ఎప్పటికైనా విజయము అనేది నువ్వు సాధించగలుగుతావు. నీ తమ్ముడి విషయంలో కూడా నీ యొక్క శక్తి దాంట్లో ఉంటుంది, కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఒక రోజుకి ఎవరైనా సరే వాళ్ళు కళ్ళు తెరవలసింది. వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ కూడా శిక్ష అనేది అనుభవించక తప్పదు. మంచి చేస్తే అది ఎప్పుడూ కూడా మన యొక్క
సత్కర్మలలో ఉంటుంది. కాబట్టి ఆ మంచి మనకి ఎప్పటికైనా సరే కాపాడుతూ ఉంటుంది. ఆ చెడు అనేది విషంలాగా పెరుగుతూ ఎప్పటికైనా సరే మనల్ని తినివేస్తుంది అని మనకి ఈ కథ ద్వారా బాబావారు తెలియజేస్తున్నారండి. మనమైతే ఎంత నిస్వార్థంగా ఎంత మంచి కోసమైతే ప్రయత్నిస్తామో తప్పకుండా ఆ మంచి అంతా కూడా మనకి తప్పకుండా వచ్చి తీరుతుంది. తాత్కాలికమైన సందర్భాల గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. జీవితంలో మనం ఉన్న స్థితికి మంచి స్థితికి వెళ్ళాలి అంటే కష్టాలు అనేవి నష్టాలు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితే జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం ముందుకు నెగ్గు రాగలుగుతాము. సంతోషం వచ్చిందని సంబరపడిపోయి కష్టం వచ్చిందని బాధపడిపోకు. కష్టాలు సుఖాలు అనేవి జీవితంలో సర్వసాధారణము. వాటిని ఎలా అధిగమించాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేస్తే మనం ముందుకు వెళ్తాము అనేది మనం అర్థం చేసుకోవాలి. నీ బాబా నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. నిన్నెప్పుడూ కూడా నీ చెయ్యి విడవకుండానే నీ యొక్క తప్పుదారిలో వెళ్తూ ఉంటే నిన్ను మందలించి మంచి దారిలోకి మార్చే ఏకైక దైవము ఎవరు అంటే మన బాబానే. ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ కష్టం ఉన్నా సరే బాబా వారి దగ్గర చెప్పుకుంటూ ఉంటే తప్పకుండా మంచి మార్గము అనేది బాబావారు తప్పకుండా చూపిస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.